బాగా బోర్ కొడుతుంది. కాసేపు అలా తిరిగొద్దాం. ఏంట్రా ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? చిన్న పనుండి అలా బయటికి వెళ్తున్నా. ఏంటి మనిషివేంది నీరసంగా కనపడుతున్నావు? ఒంట్లో బాగలేదా ఏంటి? అదేం లేదురా, నిన్నటాంచి భోజనం చేయబోయాక అందుకే కొంచెం నీరసంగా ఉన్నా. ఏంటి భోంచేయలేదా? ఏమైంది? మా నాన్నని ఫోన్ తీసిమని అడిగాను. అది తీసిస్తే కానీ నేను భోంచేస్తా, లేదంటే చేయనని చెప్పా. వాళ్ళు డబ్బులు అరేంజ్ చేసుకుంటున్నారు. ఆ డబ్బులు అరేంజ్ కాగానే వెళ్ళి ఫోన్ తీసుకొని భోంచేస్తా. ఏంటి ఫోన్ తీసుకోవాలా? నీ కాడ ఆల్రెడీ ఫోన్ ఉంది కరా. నా కాడ ఉంది మామూలు ఫోన్. నేను కొనుక్కోవాలనుకుంటుంది కొత్తగా వచ్చింది కదా, ఐఫోన్ 17. అది కొనుక్కోవాలని. ఏంటి ఐఫోనా? ఇప్పుడు అంత అర్జెంటుగా ఐఫోన్ ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నావు? మా ఫ్రెండ్స్ అందరి కాడ ఐఫోన్లు ఉన్నాయి. అందుకే నేను వాళ్ళకంటే కొత్త మోడల్ ఐఫోన్ 17 కొనుక్కుందాం అనుకుంటున్నా. ఊరే అంత ఖర్చు పెట్టి ఐఫోన్ కొనుక్కునేది మీ ఫ్రెండ్స్ కాడ ఉందనా? మరి అందుకే మరి ఇంకా దేనికి కొనుక్కుంటారు? అందుకే నా మాటని సెకండ్ హ్యాండ్లో తక్కువ రేట్లో ఒక ఐఫోన్ కొనుక్కో. నువ్వు షో చేయడానికి ఆ ఫోన్ సరిపోద్ది. ఎందుకు కోరిక వేలు డబ్బులు ఖర్చు పెట్టి కొత్త ఫోన్లు కొనటం, మీ అమ్మా నాన్న ఇబ్బంది పెట్టడం. చెప్పిన మాటని సెకండ్ హ్యాండ్లో తక్కువ రేట్లో ఒక ఐఫోన్ కొనుక్కో, నీకు అది సరిపోద్ది. సరేలే అయితే, నేనట్ట బిల్డప్కేగా నేను ఫోన్ కొనేది. ఆల్రెడీ నా కాడ ఒక ఫోన్ ఉండే. నువ్వు చెప్పినట్టే తక్కువ రేట్లో ఒక సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొనుక్కుంటాలే. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా కాస్ట్లీ ఐఫోన్ కొనాలంటే నా మాట వినండి. ఆ డబ్బులతో ఏదైనా గోల్డ్, ఏదైనా స్థలము కొనుక్కోండి. ఫ్యూచర్లో అది నీకు సహాయపడుద్ది. అయ్యే ఫోన్ కొంటే 4 సంవత్సరాలు పోతే ఆ ఫోన్ని సగానికి కూడా ఎవరు కొనుక్కోరు. చెప్పిన మాట వినండి. లేదా మా ఊళ్ళో షో చేయటానికి ఫోన్ కావాలంటే ఏదైనా సెకండ్ హ్యాండ్లో ఫోన్ కొనుక్కోవటం బెటర్. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.